2 కేజీలు రవ్వ చేప తెచ్చుకున్నానండి నెల్లూరు చేపల పులుసు పెట్టడానికి. దాన్ని బాగా చక్కగా శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ఒక 3 ఉల్లిపాయలు, 2 టమాటాలు, పచ్చిమిరపకాయలు ఒక 10 ఆ సైజువి, బెండకాయలు ఒక 10, ఒక మామిడికాయ ముక్క, పెద్ద మామిడికాయ ఆ సైజుది, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర, చింతపండు ఆ సైజు చూసారు, పెద్ద దబ్బపండు అంత సైజు ఉంది. ఆ సైజు కావాలండి 2 కేజీల చేపకి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, పసుపు, కారం, ఉప్పు, ఒక చిన్న బెల్లం ముక్క. ఇవండి మనకి పులుసు తయారీకి. ఇప్పుడు టమాటాలు చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవడం. అలాగే పచ్చిమిరపకాయలు తీసుకుని నిలువుగా నేను చూపిస్తున్నట్టుగా చీల్చుకుని, బెండకాయ ముక్కలు చూడండి ఏ సైజు సరిగానో, ఒక్కొక్క బెండకాయని ఆ సైజు అంటే ఒక బెండకాయని 2 ముక్కలు చేసుకోవాలంతే. పొట్టు తీసుకొని చక్కగా మామిడికాయ ముక్కలు నిలువుగా చీల్చుకుని పెట్టుకోవాలి. సరే అండి, చింతపండు బాగా మంచిగా రసం తీసుకొచ్చి పెట్టుకోవాలి. ఇవి ఇంపార్టెంట్వి. ఇప్పుడు స్టవ్ మీద దాకా పెట్టుకోండి. అలాంటిది మంచి వెడల్పుగా ఉన్న కింద ఒకటి, దానిలో ఒక 5 స్పూన్ల దాకా ఆయిల్ పడుతుంది. చేపల పులుసులో కాస్త ఎక్కువ ఆయిల్ పడుతుందండి. ఇందులో ఆవాలు 2 స్పూన్లు, అలాగే జీలకర్ర ఒక 2 స్పూన్లు, మెంతులు నెక్స్ట్ మనం వేసుకోవాల్సింది. కాస్త ఎక్కువ మెంతులు వేసుకుంటే సువాసన వస్తుంది, బాగుంటాయి. పులుసులకి ఎప్పుడు మెంతులు బాగుంటాయి, కొంచెం ఎక్కువ వేసుకుంటే. 1 స్పూన్ దాకా వేసుకున్నాను. ఇప్పుడు మనం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని, ఉల్లిపాయలు చూసారా ఆ సైజు తరుక్కోవాలి. చక్కగా కలుపుకొని పెట్టుకోండి. శుభ్రంగా ఉల్లిపాయలని శుభ్రంగా ఈ ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఈ ఉల్లిపాయలని కలుపుకొని చక్కగా ఉల్లిపాయలు చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మగ్గించుకోవాలండి. మగ్గించుకున్నాక అప్పుడు ఈ టమాటా ముక్కలు వేసుకోవాలి. వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి చక్కగా. చూసారా ఇప్పుడు 2 రెమ్మలు కరివేపాకు, ఫ్రెష్గా తీసుకున్న కరివేపాకుని కూడా వేసుకోవాలి. పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు కాసేపు మీరు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోవాలండి. బాగా మగ్గడానికి కొంచెం ఉప్పు కూడా మనం వేసేసుకోవాలి. వేసుకుంటే చక్కగా ఉల్లిపాయ, టమాటా అవన్నీ చక్కగా మగ్గుతాయి అన్నమాట. చక్కగా కలుపుకోండి అన్నింటినీ. ఇప్పుడు వేసుకున్న అన్నింటినీ ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఉల్లిపాయ, టమాటాలు, కరివేపాకు, పసుపు, కాసేపు మూత పెట్టి ఒక 10 నిమిషాలు. చూసారా ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీస్తే ఎట్లా ఉందో చక్కగా మగ్గిపోయింది. చక్కగా కలుపుకోండి. ఇప్పుడు మీరు తీసుకుని పక్కన పెట్టుకుని చింతపండు పులుసు పిండుకొని జాగ్రత్తగా ఉత్తి జ్యూసు మరీ ఎక్కువ వేసుకోకుండా చూసుకొని వేసుకోండి. ఎందుకంటే టమాటాలు వేసాం, మళ్ళీ మామిడికాయ ముక్కలు వేస్తాం. ఈ మొత్తం పులుపున చూసుకొని టమాటా ఎంత పడుతుందో చూసుకొని అంతే చింతపండు గుజ్జు వేసుకోండి. చక్కగా కలుపుకోండి. ఈ మొత్తం అన్ని కలుపుకొని అలాగా చింతపండు గుజ్జు మరుగు పట్టేదాకా అలా ఉంచండి కాసేపు. చూసారా మరుగు పట్టింది. ఇప్పుడు కారం వేసుకోండి. నేను ఒక 4-5 స్పూన్లు వేస్తానండి. కారం కొంచెం ఎక్కువ తింటాం, తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. చూసుకుని వేసుకోండి. ఎందుకంటే పచ్చిమిరపకాయలు కూడా వేస్తాం కదా, కారంగా ఉంటాయి. అందుకని కొంచెం కారం కూడా చూసుకుని వేసుకోవాలి. మీ ఇంట్లో ఎంత తింటారో దాన్ని బట్టి.
చూసారా. ఇప్పుడు చక్కగా కాసేపు ఒక 10 నిమిషాలు మూత పెట్టి అలా వదిలేస్తే చక్కగా కారం ఇవన్నీ బాగా కలిసి ఎలా ఉందో ఈ టైంలో చేప ముక్కలు చక్కగా వేసుకోవాలండి, విరగకుండా జాగ్రత్తగా. చక్కగా కింద మసాలా అంతా మనకి ఉంది కదా, టమాటా, ఉల్లిపాయ, చింతపండు గుజ్జు ఇవన్నీ చక్కగా చేపలకు పట్టేటట్టు జాగ్రత్త కలుపుకోండి. ఇదే ఫస్ట్ టైం మనం గరిటె పెట్టేది, ఎక్కడి నుంచి గరిటె పెట్టకూడదండి చేపని. ఇప్పుడు ముక్కలు మునిగేదాకా ఎక్కువ వేయకండి, ముక్క మునిగేదాకా నీరు వేసుకోండి. వేసుకొని జాగ్రత్తగా కొంచెం ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ పోసుకుంటున్నాను, ముక్క మునగాలి కదా, అంతే. అంతకంటే ఎక్కువ పోయినండి, పోస్తే పులుసు చిక్కగా రాదు. సో చిక్కబడేంత వరకు అంత వాటర్ వేసి మరగబెట్టారనుకోండి చేప చితికిపోతుంది. సో చేప ఎక్కువసేపు పట్టదు, 20 నిమిషాల్లో అయిపోతుంది. మరి నెక్స్ట్ నుంచి మీరు ఇట్లా తిప్పుకొని కలుపుకోవడమే తప్పితే గరిటె పెట్టకూడదు, చితికిపోతుంది చేప. మంచి వాసన వస్తుందండి, బాగుంది. ఈ టైంలో నేను ఏం చేస్తున్నాను చూసారా, కొత్తిమీర కాడలు వేస్తున్నాను, చాలా ఫ్లేవర్ ఇస్తాయి. కట్ చేసి పారేయక్కర్లేదు వాటిని. ఇప్పుడు మామిడికాయ ముక్కలు ఇంకొక 20 నిమిషాల్లో చేపను దించేస్తాం పులుసు అన్న టైంలో వేసుకోవాలండి. మామిడికాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, మిరపకాయ ముక్కలు చీల్చుకొని పెట్టుకున్నాం కదా అవి. చక్కగా మూత పెట్టుకొని కాసేపు అవనివ్వండి. చూసారా, తీసేసాం, ఒక 20 నిమిషాలు అయిపోయింది. చూద్దాం ఈ ముక్కలు ఉడికాయా లేదా అని. బెండకాయ ముక్కలు అవిని చక్కగా ఉడికిపోయండి, బెండకాయ ముక్కలన్నీ. పచ్చిమిరపకాయ కూడా ఉడికింది, మామిడికాయ కూడా ఉడికిపోయింది, అయిపోయినట్టే. ఒకసారి కలుపుకుందాం. ఈ టైంలో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఆవకాయలో నూనె ఉంటుంది కదండి, ఆవ నూనె, అది వేయాలండి. కూర చూడటానికి కూడా ఎర్రగా చక్కగా ఉంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇదే సీక్రెట్ చేపల పులుసులో, నెల్లూరు చేపల పులుసులో. ఆఖరిగా ధనియాలు కూడా ఒక 2 స్పూన్లు చల్లుకోవడం, అంతే. చూసారా, నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు. అదే నెల్లూరు చేపల పులుసు స్పెషాలిటీ. అయితే ఇక్కడ చిన్న చేంజ్, నెల్లూరు చేపల పులుసులో నెల్లూరు వాళ్ళు మామిడికాయ వేస్తారు, నేను బెండకాయ కూడా యాడ్ చేశాను. బెండకాయ ఎవరు వేస్తారు, గోదావరి జిల్లా వాళ్ళు బెండకాయ వేస్తారు వాళ్ళ చేపల పులుసులో. సో నేను అదొక్కటే యాడ్ చేశాను ఇది నెల్లూరు చేపల పులుసులో. ఎంత బాగుంటుందంటే అసలు మీరు చాలా సింపుల్ అండి. మొత్తం ప్రాసెస్లో ఒక అరగంట 40 నిమిషాలు. ఆఖరిలో ఒక చిన్న బెల్లం గడ్డ. ఎందుకు, ఉప్పు, పులుసు, కారం, పులుపు ఇవన్నీ కూడా చక్కని బ్యాలెన్స్ అవ్వడానికి బెల్లం, చిన్న బెల్లం, ఎక్కువ వేయకూడదు, అసలు వేసినట్టు తెలియకూడదు. చివరిగా కొత్తిమీర పెట్టుకొని చల్లుకొని చక్కగా దించేసి ఉదయం చేసుకుంటే రాత్రికి తింటే చాలా బాగుంటుంది, మర్నాడు తింటే ఇంకా బాగుంటుంది. ఉంటానండి.